ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు. కూడిక కోసము ఇంతమంది వచ్చి ప్రభువా నువ్వు చేసిన మేలులను బట్టి మేమందరము కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము అంటే దేవుడు ఆలకిస్తాడా అంటే చెప్పలేము. ఒక్కరే ప్రత్యేకంగా తన మనసంతా కూడా కృంగదీసుకుని మంచి హృదయముతో దేవుని ఆరాధిస్తే వింటాడా? వింటాడు. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. 40 నిమిషాలు ఇప్పటికే వాక్యం విన్నారు కాబట్టి రెండో వాక్యం వినలేరని కూడా నాకు తెలుసు. అయినప్పుడు కూడా కొంచెం ఓపికతో మీరందరూ కూడా వాక్యం వినాలని చెప్పి, ఎందుకంటే చాలా శ్రమపడి ఖర్చు పెట్టుకుని పాస్టర్ గారు మరి ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కొంత నేను కూడా మీతో మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రము నాయన. ప్రభా, ఈ దిన ఆరాధనలో కూడా ప్రభా మీరుండి నడిపించండి ప్రభా. నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా మీ వాక్యానుసారముగా మాట్లాడు ప్రభా. మాపై కృప చూపి ప్రభా, నేను మాట్లాడేది ప్రతిది కూడా జ్ఞానయుక్తముగా మీ వాక్యానుసారముగా మాట్లాడగా విన్న ప్రతి వారు కూడా ఆత్మీయ మేలు పొందులాగా ప్రతి వారి హృదయంలో వాక్యము నింపబడి ప్రభా అది నీరు గట్టి ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం మందిరాల గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకున్నాం. ముఖ్యంగా దైవ సేవకులు ఎవరు కూడా అవి మీకు వర్తిస్తాయి అనుకోవద్దు. మందిరాలలో మందిరం యొక్క పేరులో రకరకాలుగా పెడతారు. నేను ఒక 2 మాటలు చెప్పి వాక్యంలోకి వెళ్దాం. నేను నరసరాపేటలో నా స్నేహితులు ఉన్నారు. ఒకసారి మా మందిరానికి రండి అయ్యా అంటే, ఆ మందిరం చూస్తే మా సంఘంలో 500 మంది వస్తారని అన్నారు. సరేలేనా సంఘానికి వెళ్ళాను. ఆ సంఘము పేరు ఏమనుందంటే మేరీ కర్జీ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని ఉంది. ఆ సంఘాన్ని నేనే విమర్శించిన అంతటి వాడిని కాదు. దాని పేరట మేరీ కర్జీ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి. అంటే ఈ మేరీ కర్జీ అనేటువంటి ఆయన సహాయం చేసినందువల్ల ఆ మందిరానికి ఆయన జ్ఞాపకార్థముగా కట్టించారట. చూడండి, దేవునికి మహిమకర్మగా కాదట, దేవునికి మహిమకర్మగా కాదు, కట్టించిన ఆయనకి మహిమకర్మగా ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు ప్రఖ్యాతులు మొట్టమొదటిగా రాసేసి ఉంటాయి. అలాగే నా కుమారుడికి జాబ్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా నేను ఒక మందిరాన్ని కట్టిస్తాను, పూర్తిగా ఎవ్వరూ సహాయం లేకుండా కట్టాలి అని చెప్పాడు. అది కూడా చెప్పకూడదు కానీ చెప్తున్నాను. సరే, ఒక కుగ్రామం ఎన్నుకున్నాం, అన్ని జనులు అందరూ అక్కడికి వెళ్ళి మందిరాన్ని కట్టించాం. ఆయన అన్నాడు, ఆ పాస్టర్ గారు, దాని పేరు గలిలయ ప్రార్థనా మందిరం అన్నాడు. అప్పటికి మా చర్చ్ పేరు కల్వరీ గాస్పెల్ మినిస్ట్రీస్, కల్వరీ ప్రార్థనా మందిరం మా పేరు. అయితే అప్పుడు మాకు ఏమి తెలియదు, ఆయన గలిలయ పెట్టుకున్నాడు. అయ్యా, మేము డబ్బులు ఇచ్చి మేము కట్టించాం కదా, కల్వరీ ప్రార్థనా మందిరం పెట్టుకో అని మేము చెప్పలేదు. ఇప్పుడు అసలు అలాంటి విషయాలు పట్టించుకోం. మేము కట్టించటము, డబ్బులు ఇచ్చేసేయటం, వదిలేసేయటం అంతవరకే అని మేము అనుకుంటాం. అట్లా చేసాం. గలిలయ ప్రార్థనా మందిరం అంటే ఏమిటి? గలిలయ అది ఒక సముద్రం పేరు. అది ఇజ్రాయెల్ దేశంలో మంచినీటి సరస్సుగా పిలువబడేటువంటి మరి అది ఒక గలిలయ సముద్రం. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టించిన సృష్టి లోకము మొత్తము మీద ఒక వస్తువు పేరు మనము ప్రార్థనా మందిరం అని పెట్టుకుంటా ఉంటాం. మేము ఇక్కడ ఏం చేసాము? కల్వరీ ప్రార్థనా మందిరం అని పెట్టాం. కల్వరీ అంటే ఏంటో తెలుసునండి? పేరు చక్కగా ఉంది, కల్వరీ ప్రార్థనా మందిరము. ఓ బాగుంది పేరు. కల్వరీ ప్రార్థనా మందిరం అని అంటే దాని అర్థం ఏంటో తెలుసునండి మీకు? కల్వరీ ప్రార్థనా మందిరం అనేది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశంలో మరి గొల్గొతా పర్వతం అని ఒకటి ఉంది. గొల్గొతా పర్వతం అంటే గొల్గొతా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కొండ, అందుకని గొల్గొతా పర్వతం అంటారు. దానినే కపాల స్థలం అంటారు. కపాల స్థలం అని కాదు ఎందుకు పిలుస్తారంటే, యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి కొండ. దాని ఎత్తు ఎంత ఉంటుందని 30 అడుగులు ఎత్తు ఉంటుంది.
దానికి కపాలము అని ఎందుకు వచ్చిందంటే మనిషి యొక్క పుర్రి ఎలాగ ఉంటుందో 2 కళ్ళు తీసేస్తే 2 గుంటలు కనిపిస్తాయి. ఆ యొక్క మీరు వీడియోలో అక్కడ చూడొచ్చు దాన్ని. అది కపాల స్థలం అని వాడి పేరు కాబట్టి ఆ విధంగా పేరు పెడతారు. అందుకని ఈ 3 పేర్లు ఒకటే, కానీ కల్వరి అనే పేరు బాగుంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాం. తర్వాత ఈ మందిరము రెనోవేట్ చేసి కొంచెం పెద్దదిగా కట్టిన తర్వాత పాస్టర్ గారు మరి యవనస్తులు కానీ వీళ్ళంతా సహకారంతో మందిరం కట్టినప్పుడు దీని పేరు మరి యెరూషలేము ప్రార్థనను సియోను ప్రార్థనా మందిరం అని పెట్టారు. దీనిని చూసి ఈ యొక్క పేరు యొక్క అర్థం ఏంటి అని చెప్పి నేను చూసి ఈ పేరు బాగుంది అని చెప్పేసి వాక్యానుసారముగా ఉందని చెప్పి మా యొక్క ప్రార్థనా మందిరమైనటువంటి కల్వరి గాస్పెల్ మినిస్ట్రీ అనే పేరుని మేము కూడా సియోను ప్రార్థనా మందిరం అని పెట్టాం. సియోను ప్రార్థనా మందిరం. ఈ యొక్క మందిరం పేరు చూసి దాని విశిష్టత ఎలా ఉంటుందని చెప్పి చూసి మేము కూడా ఆ పేరు మార్చుకున్నాం. అప్పటికి మా మినిస్ట్రీ 10 సంవత్సరాలు దాటిపోయింది. దాటిన తర్వాత మేము అలా పెట్టుకున్నాం. అయితే సియోను ఏమిటి? సియోను సియోను ప్రార్థనా మందిరం ఏంటి? దాని విశిష్టత ఏంటనంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది. యెరూషలేము పట్టణంలో 7 కొండల సముదాయం ఉంటుంది. 7 కొండల సముదాయం అంతటికి కూడా కలిపి 7 కొండలు. యెరూషలేము పట్టణంలో 7 కొండలు ఉంటాయి. ఒక కొండ పేరు సియోను. ఒక కొండ పేరు సియోను. అమ్మా నా వైపు చూడండి. ఒక కొండ పేరు సియోను. రెండవ కొండ పేరు ఏంటి చెప్పండి? దానికి ఆనుకుని ఉంటుంది. దానికి ఆనుకున్న కొండ పేరు ఏంటి? దానికి ఆనుకునే ఇంకా కొండ ఉంటుంది. దాని పేరు అబ్రహాము ఆశీర్వదించబడి ఒక కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. పెద్దవాడైపోయాడు. దేవుడు శోధించాలనుకున్నాడు. శోధించాలని అబ్రహామా నీ కుమారుడు, ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఉమ్ 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 చాలమ్మా. ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తే ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో ఏమని చెబుతున్నాడంటే అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించేటువంటి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళము. మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పే ప్రదేశంలో, అక్కడ నేను చెప్పేటువంటి ప్రాంతంలో నీకు ఉన్నటువంటి ఏకైక కుమారుని దహన బలిగా నాకు అర్పించము అని అన్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు దేవుడు? మోరియా దేశము. అది ఇక్కడ మోరియా దేశములో, అది మోరియా దేశం అంటే మోరియా పర్వతము మీద. ఇక్కడ సియోను అనేటువంటిది నేను చెప్పాను. 7 కొండలలో ఒక భాగం ఏదంటే ఒక కొండ పేరు సియోను. రెండవ కొండ పేరు ఏదంటే మోరియా పర్వతము. ఈ యొక్క మోరియా పర్వతమును సియోను అనేటువంటి దానిని 2 కొండలను కలిపి యెరూషలేము పట్టణమున్న 7 కొండలలో ఈ 2 కొండలను కలిపి ఏమంటారు తెలుసునండి? సియోను పర్వతము అంటారు. సియోను పర్వతము. సియోను అనగా ఒక కొండ పేరు, మోరియా అనగా మరొక కొండ పేరు. ఈ రెండిటిని కలిపి సియోను పర్వతము అంటారు. ఆ సియోను పర్వతం మీద దేవుడు నీ కుమారుని బలిగా ఇవ్వమన్నాడు. ఎందుకు దేవుడు ప్రత్యేకించుకుని ఆ కొండని ఎన్నుకున్నాడు? ఆ కొండని ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు తాను నివసించడానికి యోగ్యమైనటువంటి పరిశుద్ధ స్థలం అని చెప్పేసి ఎంచుకుని దేవుడు ఆ పర్వతాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి
ఆ కొండకు ఒక విశిష్టత ఉన్నది. మరి అబ్రహాం ఏం చేశాడండి? తెల్లవారుజామునే, రాత్రి చెప్పాడు కలలో, నువ్వు వెళ్ళి బలి. తెల్లవారుజామునే లేచాడు. వెంటనే తన కుమారుని పట్టుకున్నాడు, ఇద్దరు సేవకులను తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, వాటిని చీల్చేశాడంట. వాటన్నిటిని కట్టగట్టుకుని కుమారుని నెత్తి మీద పెట్టి 3 దినముల ప్రయాణం అయిపోయి రాళ్ళు రప్పలు దాటుకుంటా 20 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆ కొండ వద్దకు వచ్చి సేవకుల్లో ఇద్దరిని, మీరు ఇక్కడే ఉండండి, మీరు రావద్దు, మేము వెళ్ళి బలర్పించి వస్తామన్నాను. అబ్రహాముకి ఉన్నటువంటి అక్కడ ఎంతటి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, క్రియలు అక్కడ అబ్రహాములో చూడొచ్చు. అయితే ఈరోజు వాక్యంలో ఒక్క సియోను అనేటువంటి దాని గురించి మనం ధ్యానిద్దాం. సియోను పర్వతము అంటే ఆ సియోను కొండ, మోరియా కొండను రెండింటిని కలిపి సియోను పర్వతం అంటారు. దీని దగ్గరే మరి మందసం అనేది దావీదు తీసుకుని వచ్చే మందసం అక్కడ పెట్టాడు. దావీదు తదనంతరం తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు అక్కడ మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరం యెరూషలేము ప్రార్థనా మందిరము, సియోను ప్రార్థనా మందిరం అని అక్కడ నామకరణం. సియోను ప్రార్థనా మందిరము లేదా యెరూషలేము ప్రార్థనా మందిరం అంటే రెండు ఒకటే. దాని విశిష్టత ఏమిటంటే దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలము అని దానికి అర్థం. దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలం అనే సియోను పర్వతము లేదా సియోను ప్రాంతము. అది ఆ 7 కొండల యొక్క విశిష్టత. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సియోను పర్వతమును యెరూషలేము పర్వతం అనేటువంటి రెండుగా ఉంటాయి. ఎలా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సియోను పర్వతము లేదా యెరూషలేము ప్రార్థనా మందిరం అన్న అక్కడ భూలోకములో ఉన్నటువంటి యెరూషలేము పట్టణము. దేవుని యొక్క వాక్యాలను చూసినట్లయితే పరలోకములో కూడా యెరూషలేము పట్టణము సియోను పర్వతమని, సియోను కొండని, సియోను అని ఇక్కడ ఉంటుంది. అవి మరి మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలుగుతున్నా లేదు తెలియదు, కానీ పరలోక రాజ్యంలో దేవుని పరిపాలన చేసేటువంటి ప్రాంతాన్ని కూడా యెరూషలేము అంటాం లేదా సియోను అంటాం. భూలోకంలో దేవుడు రెండవ రాకడ వచ్చినప్పుడు తాను 7 ఏండ్ల శ్రమకాలము ముగించిన వెంటనే హర్మిగోను యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. హర్మిగోను యుద్ధం అనేటువంటిది ఎవరితో అంటే సాతాను యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి ప్రపంచ నియంతగా పిలువబడేటువంటి నాశన పాత్రుడకు పాప పురుషునితోనూ అతనికి శిష్యుడైనటువంటి అబద్ధ ప్రవక్తతోనూ యుద్ధం చేసేస్తాడు. ఆ ఇద్దరిని బంధించేసేసి దేవుడు ఏం చేస్తాడంటే వారి ఇరువురిని కూడా పాతాళమందు నరకములో పడద్రోయబడగా వారి ఇరువురు కూడా కాలిపోతూ ఉంటారట. మొట్టమొదటిగా పడవేయబడిన వాళ్ళు వాళ్ళే నరకంలో. అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ సాతానుని అగాధంలో పడవేస్తాడు. అగాధం ఎక్కడుందంటే పాతాళంలోనే. అగాధం అంటే అంతులేని గొయ్యి, ఎక్కడో వెళ్ళిపోతాడు. దానికి ముద్ర వేసేస్తాడు, బంధించేస్తాడు. అప్పుడు యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలనని యెరూషలేములో చేస్తాడు. యెరూషలేము పట్టణము కేంద్రముగా చేసుకుని అక్కడ దేవుడు యేసు ప్రభువారు అక్కడ పరిపాలన సాగిస్తాడు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలోనే మనకు దేవుడు అంటాడు, సింహాలు మనం ఏం చేయవట, సింహాలతో మన పిల్లలు ఆడుకుంటూ ఉంటారట, ఆకలి దప్పులు అక్కడ ఉండవట, 100 సంవత్సరములు గడిచినా అక్కడ బాలుడికి మరణము కాదట, రోగాలు రొప్పులు అవన్నీ ఉండవట. అవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఆ 1000 ఏండ్ల పరిపాలన కాలం అంతా కూడా దేవుడు చేసే పరిపాలన ఎక్కడయ్యా అంటే యెరూషలేము పట్టణము లేదా సియోను పర్వతము. అక్కడ మందిరం ఉన్నది, దానికి అంత విశిష్టత ఉన్నది. కాబట్టి వాక్యములో కూడా మనం చూసినట్లయితే యోవేలు ప్రవక్త 3వ అధ్యాయం 17లో ఒక మాట చెప్తాడు. యోవేలు, అన్యులు ఇక మీదట అంటే దేవుని ఎరగనటువంటి వారట దానిలో సంచరించకుండా, దేనిలో యెరూషలేము పట్టణం అనేటువంటి దానిలో ఇక సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును అంటాడు. ఆనాటి కాలంలో దేవుడు యెరూషలేము పట్టణాన్ని ఎన్నుకున్న రోజుల్లో యూదులు మాత్రమే, ఇజ్రాయేలు ప్రజలు మాత్రమే పరిశుద్ధులు, వారు నా స్వాస్థ్యము అని దేవుడు చెప్పాడు. వారిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుని దృష్టిలో అన్యజనులైనటువంటి మనవలను కూడా చేసుకోవాలని ఉందగాని ఆనాటి కాలంలో దేవుడు చేయలేదు. ఇక్కడ ఏమని అంటున్నాడు, యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును అని అన్నాడు.
మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు అంటే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమునందు నేను నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు అంటాడు. నాకు ప్రతిష్ఠితమగు పరిశుద్ధమైనటువంటి సియోను పర్వతమునందు నేను నివసించుతున్నాను. అంటే సియోను పర్వతం అంటే యెరూషలేము పట్టణమందున్నటువంటి దేవుని యొక్క మందిరము కట్టబడినటువంటి ప్రాంతము. అక్కడ ఒక్క గోడ మాత్రమే ఉన్నది, మిగతాదంతా పడవేయబడింది. ఆ గోడనే ఏడ్పుల గోడ అంటారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి తమ కోరికలను విన్నవించుకుంటూ ఉంటారు, తన మనవలను. ఎందుకంటే సొలొమోను మహారాజు దాన్ని ప్రతిష్ఠించినప్పుడు అంటాడు, మేమే కాదు అన్యులైనా కూడా ఇక్కడికి వచ్చి, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మీ తట్టు తిరిగి ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే దానిని అంగీకరించిన మీరు తగిన జవాబు ఇవ్వము అంటే ఓకే అంటాడు దేవుడు. అందుకని ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి పర్వతము మీదకి వెళ్ళి ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్ళి తమ యొక్క మనవులను ఒక ఉత్తమ రూపంలో అక్కడ పెట్టేసి వస్తూ ఉంటారు. అది దాని యొక్క విశిష్టత. అయితే ఈ యొక్క మందిరం అనేది నిర్మించబడేటప్పటికి, యెరూషలేము మందిరము నిర్మించబడేటప్పటికి అన్ని జనులు పరిపాలించే రాజ్యాలన్నిటిని కూడా మరి దావీదు మహారాజు అన్నిటిని ఓడగొట్టి జయించేశాడు. ఇక అన్ని జనులు కూడా లేరు, ఇక అక్కడ ఓన్లీ యూదులు మాత్రమే యెరూషలేము పట్టణంలో నివసించేవాళ్ళు. ఏది మందిరం కట్టబడినప్పుడు అక్కడ అన్ని జనులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి మాత్రమే ప్రతిష్ఠితమైనదని చెప్పేసి ఇజ్రాయేలు ప్రజలు అక్కడ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ పట్టణాన్ని గురించి ఇంకొక మాట ఏమని చెబుతాడంటే, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23లో సియోను గురించి త్వరగా చెప్పాలని నేను చెప్తున్నాను. కొంచెం అర్థం చేసుకోగలిగే విధంగా మీ మనసును అంగీకరించి ఇక్కడ ఉంచండి. ఏమనంటాడంటే యెషయా 24:23లో చంద్రుడు వెలవెలా పోవును. చంద్రుడు అంట వెలవెలా పోతాడంట. సూర్యుని ముఖరూపము మారిపోతుందంట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. పెద్దల ఎదుట ఆయన ప్రభావకరం. అంటే ఆ యొక్క సియోనుని పిలువబడేటువంటి యెరూషలేము పట్టణములు అంట రాజాది రాజైనటువంటి యేసు ప్రభు వారు అక్కడ రాజగుతాడట. ఎప్పుడండి? నేను చెప్పిన రెండవ రాకడ వచ్చిన తర్వాత, వారు సాతానును బంధించిన తర్వాత, అబద్ధ ప్రవక్తను ప్రపంచ నియంత్రణని నరకములో పడవేసిన తర్వాత, దేవుడు ఇక ప్రశాంతంగా ఉన్నప్పుడు 1000 ఏళ్ల పరిపాలన భూలోకములను జరిపేటప్పుడు యెరూషలేము అనేటువంటిది మరి ప్రపంచానికి నడుబొడ్డునున్నటువంటి ఆ యెరూషలేము పట్టణమును కేంద్రముగా చేసుకుని క్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా నీతిమంతులనే కాదు, పాపులుగా మిగిలిపోయినటువంటి వాళ్ళ మరణము చెందక ఉన్న వాళ్ళని కూడా అందరినీ కూడా పరిపాలిస్తూ ఉంటాడు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలించే దాన్నే ఈ యొక్క పరిశుద్ధంగా ఉన్నటువంటి పరిశుద్ధ పట్టణమైన సియోను అంటారు. సియోనికి అంత ప్రాధాన్యత ఉన్నది అని మనం గమనించాలి. అలాగే మనం చూస్తే పరలోక రాజ్యంలో దేవుడు పరిపాలించే ప్రాంతాన్ని కూడా యెరూషలేము, సియోను అని పిలుస్తారు. చూడండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు ఒక్కడ చదవండి, జాగ్రత్తగా చదవండి. ఆ 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 చాలమ్మా. ఇక్కడ ఏమని చెబుతున్నానంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 ఇప్పుడైతే సియోనును కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. అమ్మా త్వరగానే ముగిస్తా, త్వరగా చెప్తున్నాం, స్పీడ్గా మీకు అర్థమైనా అవ్వకపోయినా కొంచెం నిద్ర ఆపేసేయండి. ఏమనంటాడంటే ఇప్పుడైతే సియోనును కొండకి, అక్కడ భూలోకంలో యెరూషలేము పట్టణమందు చెప్పబడినటువంటి సియోను కొండ, అది పరిశుద్ధమైనది, దేవుడు నివసించే స్థానము. ఇక్కడ ఏమంటున్నాడు?
ఇప్పుడైతే సియోనును కొండకును జీవము కలిగిన అంటే జీవము కలిగిన దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును, పరలోకములో కూడా ఉన్నటువంటి యెరూషలేమంట, అది కూడా సియోను కొండేనట. అది జీవము కలిగిన దేవుడు నివసించే పట్టణమట. ఆ పట్టణమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, అక్కడే కదా దేవదూతలు ఉండేది, వారందరి యొద్దకునంట పరలోకమందు రాయబడి ఉన్నటువంటి శ్రేష్ఠుల సంఘమునకును. పరలోకమందు రాయబడిన శ్రేష్ఠుల సంఘము ఏ సంఘం అన్నాం? అది ఆ శ్రేష్ఠుల సంఘానికి ఏమని చెప్పాడు దేవుడు? శ్రేష్ఠుల జ్యేష్ఠుల పెద్దల సంఘమునకును సంఘమునకును వారి మహోత్సవమునకును. అక్కడ అర్థం చేసుకోండి, ఎవరి మహోత్సవం అక్కడ జరిగేదండి? గొప్ప వివాహ మహోత్సవం జరుగుతుంది. వారి యొక్క మహోత్సవమునకు జ్యేష్ఠులు అంటే వధువు సంఘములో సభ్యులైన వారి వల్ల జరిగేటువంటి గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకును అక్కడ మనమందరం కూడా అందరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును. అందరి న్యాయాధిపతి అంటే ఎవరండి? న్యాయాధిపతి ఎవరు? ప్రభు అయిన యేసు ప్రభు వారే తీర్పు తీర్చేది. న్యాయాధిపతిగా అక్కడ కూర్చుంటాడు. క్రీస్తు ప్రభుల వారే అక్కడ తీర్పు తీర్చడానికి కూర్చుని ఉంటాడు. ఆ యొక్క తీర్పు తీర్చే దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొక్క ఆత్మల యొద్దకును. సంపూర్ణ సిద్ధి పొందిన అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి నీతిమంతుల యొక్క ఆత్మలు అంటే మరణించిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనందరం కూడా అక్కడికి వెళతామని చెప్పి చెబుతుంటే, తర్వాత వాక్యములు ఏమని చెబుతాడు? కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తం అంటే హేబేలుది నీతిమంతుల రక్తం అని చెబుతాడు. దానికంటే నీతిమంతుల యొక్క రక్తం ఏదైనా ఉందంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆయన యొక్క రక్తము వలనే పాపములో జీవిస్తున్న ప్రతివాని యొక్క మరి పాపములన్నీ కూడా కొట్టివేయబడే విధముగా ఉన్నాయని చెప్పేసి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన రక్తము వద్దకునంట మనమంతా కూడా వెళతామట. అంటే అర్థం ఏంటి? పరలోకములో దేవుడు పరిపాలించే నిత్య రాజ్యాన్ని పేరు కూడా సియోను కొండ, యెరూషలేము పట్టణము అని పిలుస్తారు. కాబట్టి సియోను అనేటువంటి పేరు పెట్టినందుకు సంఘస్థులు ఎవరు కూడా ఏ విధంగా అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దంటే వాళ్ళ సంఘం పేరు సియోనట, తెనాల్లో మందకడ సియోన్ అని పెట్టారని ఎవరు అన్నారని నాకు బాధ కలిగింది. అలా కాదు. ఈ సంఘము పేరు చూసి నేను కల్వరి ప్రార్థనా మందిరం అని పిలువబడే మా యొక్క సంఘం పేరు కూడా మేము సియోను అంటే ZION జియోను ఇంగ్లీష్లో సియోను పర్వతం. ఎందుకంటే ఆ విధంగా పెట్టుకుంటే మంచిదని మేము తలంచాము. కల్వరి అనేది అంటే దేవుని యొక్క సృష్టిలో ఒక కొండ పేరు, గలిలయ ఒక సముద్రం పేరు, ఇంకా అలా చాలా పేర్లు చెప్పుకుంటే చాలా మంది భక్తులైనటువంటి వాళ్ళు ఫారిన్ నుంచి వచ్చేసి మనకి చర్చలు కట్టించినప్పుడు వాళ్ళు డబ్బులు ధన సహాయం చేసినప్పుడు వాళ్ళ పేరు పెట్టి ఫలానా పీటర్ గారు పెట్టాడు, ఈ పీటర్ గారి యొక్క జ్ఞాపకార్థ ప్రార్థనా మందిరము అని పెడతాం. మన యొక్క విశ్వాసము దాంట్లో తప్పు లేదు, నేను అనట్లేదు. కానీ దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా ఏమిటంటే నన్ను మాత్రమే మహిమపరచాలి, నన్ను మాత్రమే ఘనపరచాలి, నన్ను తప్ప వేరే ఒకరిని ఘనపరచడం నేను ఇష్టపడను. ఎవరిని కూడా ఇష్టపడ్డాట. అంతటి గొప్ప మోషే మరణించాడు. మోషే శరీరాన్ని మరి సాతానుడు వచ్చి నాకు ఇచ్చేసానంటే మిఖాయేలు అంటాడు, దేవుడు నిన్ను గద్దించునుగా. ఎందుకని ఇవ్వలేదండి? ఆయన యొక్క శరీరాన్ని చనిపోయిన తర్వాత అడిగిన ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ మోషేకి సమాధి నిర్మించబడి ఆయన్ని పూజిస్తారేమో, మోషే నాకు ఇష్టమైనటువంటి వాడు, సాత్వికుడు, నా స్నేహితుడు, అలాంటి వాడిని పూజించి ఆయనకు చెందవలసినటువంటి మరి ఆయనకు ఉన్నటువంటి గొప్ప ఫలాలన్నీ హరించుకుపోతాయేమో అని దేవుడు ముందుగానే ఆలోచించి సాతానుకు అప్పగించకుండా ఆయన శరీరమును కనిపించకుండా చేయటం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ తవ్వకాలు జరుగుతాయి, కానీ మోషే యొక్క సమాధి ఎక్కడుంది ఎవరికి తెలియదు. యోహాను
సముద్రములో ఎక్కడో సమాధి చేయబడిన యోహాను సమాధి తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తుల సమాధులు తెలుస్తాయి, కానీ కనిపెట్టారు, కానీ ఒక్క మోషే సమాధి లేనే లేదు. నెబో పర్వతం అంతా కూడా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన శరీర అవశేషాలు ఎక్కడ దొరుకుతాయా అని ఇంతవరకు కనిపించలేదు, ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, దేవునికి చెందవలసిన ఘనత మహిమ మనం చెయ్యాలనుకుని ఈ రోజుని దేవునికి స్తుతులు చెల్లించదామయ్యా, స్తోత్రము చెల్లించదాం. ఎందుకంటే మహిమ కర్మగా 3 దినముల మీటింగ్లు జరిపించాడు కదా, కాబట్టి ఆయన్ని మనం ఘనపరుద్దాం అని మన మనసులో ఉంటే మనం ఎలా ఉండాలంటే, ఎలాంటి రాగ ద్వేషాలు అనేది మన మనసులో లేకుండా దేవునిని మనము ఆయన్ను చూస్తూ, మధ్యాకాశంలో ఉన్న దేవుణ్ణి శిలువపై నుంచి చూస్తూ, ప్రభు మన కొరకు మన పాపముల నిమిత్తం ప్రాణము విడిచాడని ఆయన వైపు చూస్తూ కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేసేవాడుగా ఉంటే దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఎవరి ప్రార్థన విలకిస్తాడు, ఎవరి విన్నపాలను ఆలకిస్తాడు? ప్రార్థన అంటే దేవుని ఘనపరచటం, దేవునితో నీవు మాట్లాడటం. వాక్యమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి అనేక విజ్ఞాపనలు చేస్తాం, నీ కోరికలు దేవుణ్ణి అడుగుతున్నావు, దేవుడు తగిన సమయంలో జవాబిస్తాడు. కాబట్టి మనము చేసే ప్రార్థన కానీ, విజ్ఞాపన కానీ, మనము చెల్లించే స్తుతులు కానీ దేవుడు వినాలంటే మన మనసులో, మన హృదయంలో ఎక్కడా కూడా స్వార్థము కానీ, ఎక్కడా కూడా అతిశయము కానీ ఉండకూడదు. ఒక్క మాట చెప్తాను. మరి లూసిఫర్ దేవదూతలందరికంటే ప్రధానుడు, గొప్ప అందగాడు. దేవుడు ఆయన గురించి ఎంతో గొప్పగా రాశాడు. తేజో నక్షత్రమా అని చెప్పాడు. అయితే నీవు నీ మనస్సునందు నాతో సమానముగా కూర్చుందునని చెప్పి నీవు అతిశయించావు కదా, ఓ అని పడవేశాడు. మనస్సునందు అతిశయించినందుకే దేవుడు త్రోసివేసేశాడు. కోట్లాది మంది దేవదూతల సమూహముకి యజమానైనటువంటి లూసిఫర్ అక్కడుండి దేవుని స్తుతిస్తూ రాత్రి పగలనకుండా 24 గంటలు కూర్చొని స్తుతిస్తూ, దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పి ప్రతిగానములతో స్తుతించేటువంటి లూసిఫర్ ఒక్కసారి మనసునందు అతిశయించినందుకే తోసిపడవేశాడే. మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన వారందరము మనమంతా కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రభువా నీవు గొప్ప కార్యం చేశావు, మీకే స్తుతులు నాయనా అని చెప్పంటే మన మనసు ఎలా ఉంటే దేవుడు ఆలకిస్తాడో తెలుసునండి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడు మనవి ఆలకించాలి, దేవుడు మనము చెప్పే మాటలు వినాలి, మన స్తుతులను దేవుడు అంగీకరించాలి. అంటే దేవుడు ఎలాంటి స్తుతులు, ఎలాంటి ప్రార్థన, ఎలాంటి విజ్ఞాపనలు చేస్తే దేవుడు వింటాడో తెలుసునండి. ఏ మనిషి హృదయంలో అయితే తగ్గింపు స్వభావం ఉంటుందో, ఏ మనిషి హృదయంలో అయితే ప్రేమ కలిగి ఉంటుందో, ఏ మనిషి అయితే కల్మషము లేకుండా ఇక్కడ ఏది మాట్లాడతాడో బయట కూడా అదే మాట్లాడాలి. ఇక్కడ ఏది చెబుతాడో దేవుని మందిరము పరిశుద్ధమైనది, దాని గురించి అక్కడ మాట్లాడకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత అది అట్లాంటి ఇట్లాంటి పర్వాలా, ఎన్నన్నా బాధ లేదు, దేవుడు క్షమిస్తాడు. పరిశుద్ధ స్థలమైనటువంటి మన మందిరములో దేవుని దాసుని కానీ, ఈ మందిరమని కాదు ఏ మందిరములైనా సరే, దేవుని దాసుల జోలికి వెళ్ళొద్దని దేవుడే చెబుతాడు. అయ్యా వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నీ సంగతి నువ్వు చూసుకోమని అన్నాడు. వాళ్ళని గురించి కానీ, మందిరముని గురించి కానీ, దేవుని యొక్క ఆత్మను సంపాదించే మందిరము గురించి కూడా మనం మాట్లాడకూడదు. నీకు ఏదైనా అభ్యంతరాలుంటే మంచితనముగా నీ యొక్క బోధకుడికి చెప్పుకోవాలి. మనం బయట వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. అలాంటి హృదయాలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలాంటివి మనం అంగీకరిస్తాడంటే, ఒక్కసారి మీ అందరికి కూడా సియోన్ అంటే అర్థమయ్యే ఉంటుంది. సియోను పర్వతము లేదా యెరూషలేము పర్వతం అంటే దేవుడు నివసించేటువంటి పరిశుద్ధ స్థలము, దేవుడు నివసించే పరిశుద్ధ స్థలము. కాబట్టి సియోన్ అనే ప్రార్థనా మందిరం పేరు పెడితే దేవునికి ఇష్టమైన కార్యము. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి, నేను తూరు సీదోన్ అనే ఒక ప్రాంతం ఉంది ఇజ్రాయెల్ దేశంలో. తూరు సీదోన్ అనే ప్రాంతం. తూరు సీదోన్ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఆ ప్రాంతాల్లో దెయ్యాలకు నిలయము, అంటే సాతానుకు నిలయమైనటువంటి ప్రాంతము. సాతాను శక్తులన్నీ కూడా అక్కడే ఉంటాయట. అక్కడ సంచరించే వాళ్ళకి, నివసించే వాళ్ళకి ఎక్కువగా దెయ్యాలు పడతాయట తూరు సీదోన్ ప్రాంతం అంటే. ఆ ప్రాంతంలో తూరు సీదోన్ అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభువారు ఒకసారి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాడు.
రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు అంట ఒక ఆవిడ వచ్చిందట. ఒక్కసారి మార్కు సువార్త తీయనమ్మా, మెల్లగా వాక్యాన్ని చదవండి, చివరిగా నేను ఈ వాక్యం చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 25 నుంచి 29 దాకా ఒక్కరు నెమ్మదిగా చదవండి. ఆ 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 ఉమ్ ఆ ఆ ఆ ఉమ్ ఆ ఉమ్ 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 ఆ ఆ ఉమ్ ఆ చాలమ్మ. ఈ యొక్క మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనాన్ని గురించి జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఎవరు దేవునికి స్తోత్రము చెల్లించినప్పుడు దేవుడు ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు, ఎవరు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు, ఎవరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరించి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి ఆలోచించినట్లయితే, ఇక్కడ చూడండి, అక్కడంటే ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి తనకు ఉన్నటువంటి ఒక చిన్న కుమార్తెను తీసుకున్నట ఒక స్త్రీ ఆయన గురించి విందట. యేసు ప్రభు వారి గురించి విన్నదట. ఈయన స్వస్థత పరచగలుగుతాడు, దెయ్యాలు వెళ్ళగొట్టగలుగుతాడు అని ఆయన గురించి విని ఆయన దగ్గరకు వచ్చేసిందట. వెంటనే వచ్చిన ఏం చేసింది, వెంటనే వచ్చి ఆమె ఏం చేసిందమ్మా, ఫస్ట్ ఆయన యొక్క పాదముల మీద పడింది. స్త్రీ వచ్చి, నా చిన్న కుమార్తె దెయ్యము చేత బాధిస్తబడుతుంది, స్వస్థపరచు, దెయ్యాన్ని వెళ్ళగొట్టు ప్రభువా అని చెప్పిందా? చెప్పలేదు. ఆమె ఏం చేసిందమ్మా, ఆయన యొక్క పాదముల మీద పట్టుకుంది. ముందు ఆయన పాదముల మీద పడింది. ఆవిడట గ్రీసు దేశస్తురాలట, సురోపెనిక అనేటువంటి పిలువబడేటువంటి గ్రీసు దేశస్తురాలు ఆవిడ. అంటే అర్థం ఏంటంటే, అన్యురాలు, దేవుని ఎరగనటువంటిది, యూదురాలు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు కాదు, అన్య జనములో నుంచి వచ్చినటువంటి ఒక స్త్రీ దేవుని గురించినటువంటి మాటలు విని, ఆయన నా కుమార్తెను బాగు చేయగలుగుతాడనేటువంటి విశ్వాసం కలిగినటువంటిదై ఆయన ఎక్కడైతే పరిచర్య చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ముందుగా ఆయన పాదములు పట్టుకుందట. అది దేవుడు కోరుకునేది, నీ యొక్క తగ్గింపు స్వభావము. ఒక స్త్రీ, రక్తస్రావము కలిగిన స్త్రీ ప్రభు వెళ్ళిపోతుంటే నాకు ప్రార్థన చేయమని అడుగుదామంటే నాకు అవకాశం దొరకలేదు, పరుగున వెళ్ళి అందరిని తోసివేసి ముందు ఆయన చెంగును పట్టుకుందట. ప్రభువుకి తెలుసు. వెంటనే వెనుదిరిగి, ఎవరు నా వస్త్రమును పట్టుకున్నది, నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయినదే అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆవిడ యొక్క విశ్వాసము ప్రభువే కాదు, ప్రభువు ధరించిన వస్త్రమును పట్టుకున్నా కూడా నేను స్వస్థపడతానని చెప్పే విశ్వాసము ఆ స్త్రీకి ఉన్నది. వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆవిడేం చేసింది, ప్రభువా నేనే తప్పు చేశాను ప్రభువా, నీ యొక్క ఆజ్ఞ లేకుండా, నీ యొక్క అనుమతి లేకుండా నీ వస్త్రాన్ని పట్టుకున్నానని పశ్చాత్తాప హృదయంతో తన తప్పును తాను ఒప్పుకుంది. స్వస్థపడుస్తా సహోదరి అని చెప్పి పంపేశాడు దేవుడు. ఇక్కడ ఈ స్త్రీ, అన్యురాలైనటువంటి ఈ స్త్రీ ఏం చేసింది, ముందుగా వెళ్ళి ఆయన పాదములు పట్టుకుందట. పాదములు పట్టుకుని ఆ స్త్రీ అట ఫరోనిక అనేటువంటి వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్తురాలట. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దెయ్యముని వెళ్ళగొట్టమని చెప్పేసి అంట దేవుణ్ణి వేడుకుందట. ఆయన్ని ప్రభువుని అడగలేదంట, వేడుకుంది. అంటే తగ్గింపు స్వభావముతో, అయ్యా నీవే నాకు అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, పాస్టర్ గారు ప్రభు మా గురించి ప్రార్థన చేయండి అయ్యా, మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడయ్యా, నాలో అంత శక్తి లేదు అని దేవుని గురించి ప్రార్థన చేయమని మన పాస్టర్ గారు ఏ విధంగా బతిమలాడుకుంటారో ఆవిడ కూడా వెళ్ళి పాదముల మీద పడి వేడుకుందట. అంటే అక్కడ ఆవిడ యొక్క తగ్గింపు స్వభావము మనకు కనిపిస్తుంది. ప్రభు అంటే అప్పుడు వెంటనే ఆమె వైపు చూచి, పిల్లల మొట్టమొదటగా తృప్తి పొందవలెను అంటాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఈ మాట అర్థం చేసుకోండి మీరు చాలు.
ఆమె వైపు చూసినటువంటి యేసు ప్రభు వారు ఏమంటాడంటే, పిల్లలు మొట్టమొదటగా తృప్తి పొందవలెను. పిల్లల తృప్తి పొందడం ఏంటి? ఆమె కూడా పిల్లే కదా. ఆమె తీసుకొచ్చిన ఆమెను గురించి కూడా పిల్లే అని చెప్పాడు. చిన్న పిల్ల, చిన్న కుమార్తె. ఎవరు ఈ పిల్ల? పిల్లలు మొదటగా తృప్తి పొందవలెను. ఎవరండి ఆ పిల్లలు? అర్థమైందా? ఆనాటి కాలంలో పిల్లలు దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే నా స్వాస్థ్యమని దేవుడు చెప్పాడు. అంటే ఇజ్రాయేలు ప్రజలు, యూదులు మాత్రమే, వారికి మాత్రమే నేను దేవుడుగా ఉన్నానని చెప్పి ఇజ్రాయేలు ప్రజలంతా కూడా భావించేవాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా మా దేవుడు అని చెప్పి వాళ్ళందరూ ఆలింగనం చేసుకున్న వాళ్ళే. క్రీస్తు ప్రభువులను అంగీకరించకపోయినా యెహోవా దేవుని గురించి చేసేటప్పుడు మా దేవుడు, మేము ఆయన స్వాస్థ్యము, ఆయన తెచ్చిన నాటినటువంటి మేము ద్రాక్ష యొక్క మొక్కము మేమే అని చెప్తారు. మొట్టమొదటగా మా పిల్లలు సంతృప్తి పొందాలని చెప్పి దేవుడు అక్కడ అంటున్నాడు. యేసు ప్రభువారు అంటే ఏంటంటే, ముందుగా నేను నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే ప్రార్థన చేసి వారిని స్వస్థపరచాలి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఆమె ఎంత చక్కగా సమాధానం చెప్పిందో చూడండి. ముందుగా నా యొక్క పిల్లలు సంతోషపడాలి కదా అని అంటే, అయ్యా పిల్లలు రొట్టె తీసుకుని అక్కడ ప్రభు అంటాడు, ఏమని అంటాడమ్మా, ముందు పిల్లలు తృప్తి పొందాలి, పిల్లలు తినవలసిన రొట్టె ముక్కను తీసుకుని నేను కుక్క పిల్లకు వేయి తగునా చెప్పండి అమ్మా అంటాడు. అక్కడ మీరు అర్థం చేసుకోండి, కుక్క పిల్లకు వేయటం తగున, అక్కడేమో అన్ని జనులకు వేయటానికి వీల్లేదు, చిన్నపిల్లలకి అని చెప్పిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నా పిల్లలు తినవలసిన ఈ రొట్టె మొక్కను కుక్క పిల్లలకు వేయటం తగునా అని చెప్పి అడుగుతున్నాడు. కుక్క పిల్లలు ఎవరండి? మనమందరము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జనులందరినీ కూడా కుక్క పిల్లలతో పోల్చినట్టుగా వాక్యాధారాలతో మనము చూడగలుగుతాం. కుక్క పిల్లలతో పోల్చేశాడు. అన్ని జనులందరినీ కూడా కుక్క పిల్లలుగా అని అంటారు వాళ్ళు, ఇజ్రాయేల్ దేశస్థులు. ఆ కుక్క పిల్లలకు వేయటం తగునా అంటే ఆవిడేమంటుందో చూడండి. ఆవిడ అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి, అంటే బల్ల కింద ఉండంట, అంటే కాపేసుకుని ఉండి పిల్లలు పడవేయు ఒట్టె ముక్కలను తినును కదా అని ఆయనతో చెప్పాను. అంటే అర్థం ఏంటంటే, మనకు వాక్య జ్ఞానము లేనప్పుడు జరిగినటువంటి సంభాషణ ఇదంతా కూడా. యేసు ప్రభువారు శిలువ మరణము పొందిన తర్వాత అక్కడ మార్కు గారు రాసినటువంటి సువార్త, అప్పటిలో సువార్త అనేది అన్ని జనులకు అందించబడలా. యేసు ప్రభువారు లేచిన తర్వాత తన శిష్యులతో అన్ని జనులు కూడా సువార్తను ప్రకటించమని అన్నాడు. ఎందుకు ప్రకటించమన్నాడంటే, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, లోబడనటువంటి ప్రజలు, నేను ఎంతగా వారిని క్షమించి వారిని ఆకర్షించినప్పుడు కూడా నా వాక్యం వాళ్ళు హృదయంలో చేరటం లేదు. కాబట్టి ఈ నేను చేసిన అద్భుత క్రియలన్నీ కూడా వీరి మధ్య చేసిన అద్భుత క్రియలు నేను గనక అన్ని జనుల మధ్య గనక చేసినట్లయితే వారు వీరికంటే ముందుగా మారు మనసు పొంది నా వద్దకు వచ్చేవాళ్ళు అని చెప్పి యేసు ప్రభువు చెబుతాడు. అందుకని కుక్క పిల్లలుగా పిలవబడిన అన్ని జనులకి వేయటం యుక్తము కాదంటే ఆవిడేమంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద కూర్చొని తింటూ ఉన్నప్పుడు దాని కింద దూరి ఎక్కడన్నా ఒక చిన్న ముక్క పడుతుందేమో అని చెప్పి దానికోసం ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కదయ్యా, ఆ పడిన ముక్కని కుక్క పిల్లల కాడ తింటే కదా ఆనందం. అప్పుడు వెంటనే ప్రభు ఏమంటాడు తెలుసా? అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున ఇక వెళ్ళిపో, దెయ్యముని యొక్క కుమార్తెను వదిలిపోయానని చెప్పాను. అది ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరి యొక్క స్తుతులు, ఎవరి యొక్క స్తుతి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి విన్నపాన్ని దేవుడు ఆలకించి జవాబిస్తాడు అంటే అంతటి వినయ మనస్సు, విరిగి నలిగిన హృదయము, తగ్గింపు స్వభావము, అతిశయము లేని, హెచ్చింపు లేని, తనను తాను తగ్గించుకునే స్వభావం ఉండగలిగినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే అలాంటి వారుగా ఉండి నీవు ప్రార్థన చేసినట్లయితే, నీవు స్తుతులు చెల్లించినట్లయితే దేవాతి దేవుడు నీ యొక్క స్తుతులను అంగీకరిస్తాడు, నీ ప్రార్థనా విజ్ఞాపనను ఆలకిస్తాడు, జవాబు దయచేస్తాడు. కాబట్టి అమ్మా, ఆవిడలో ఏమి కనిపించింది? తగ్గింపు స్వభావము. తనని తాను దేవుడు కుక్క పిల్ల అంటే ఆవిడ చూసింది ఏంటో తెలిసిన, నా బాబు కూర్చో కూర్చో, నా యొక్క
కుమార్తె స్వస్థత పొందాలి, అంతేగాని నన్ను కుక్కపిల్ల అన్న బాధ లేదు, నా కుమారుని కుక్కపిల్ల అన్నాడు దేవుడు అనుకోలేదు ఆవిడ. నా యొక్క కుమార్తె స్వస్థత పడాలి, దాని వైపే చూసింది. ఎంతటి తగ్గింపు స్వభావము. కుక్క పిల్లగా పిలిచినప్పుడు మనమైతే ఏం చేస్తాం? ఏదో నువ్వు బాగు చేస్తావని వస్తే నా పిల్లను పట్టుకుని కుక్క పిల్ల అంటావా? అది మన మనసు. మనం అనకపోయిన మనసులో ఉంటుంది, అది అతిశయము. ఆ స్త్రీ అయితే ఏం చేసింది? కుక్క పిల్లనికి సరైన జవాబు, అయ్యా మీరు యజమానులు, మీ వద్ద పనిచేసే వాళ్ళం మేము, మీరు పైన కుర్చీలో కూర్చుని తింటారయ్యా, టేబుల్ మీద కూర్చుని, మీరు కూడా తినేటప్పుడు కింద ఒక్కొక్క మెతుకు పడిపోతుందయ్యా, ఆ మెతుకుని మేము ఆస్వాదిస్తూ ఉంటామయ్యా, మా పిల్లలు తింటారయ్యా అంటే, ఆమెలో ఉన్న విరిగి నలిగిన హృదయమును దేవుడు చూసి, ఇక వెళ్ళిపో, నీ కుమార్తె స్వస్థత పడింది, దెయ్యం ఆమెను విడిచిపోయింది అని చెప్పానంటాడు. కాబట్టి అమ్మా, అలాంటి మనసు మనలో ఉండాలి. అలాంటి హృదయంతో మనము దేవుని ఆరాధించాలి. అలాంటి హృదయం కలిగిన వారమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరొక సంవత్సరం కూడా ఇలాగే గొప్పగా ఈ యొక్క గ్రామంలో మళ్ళీ మీటింగులు జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఒక్క నిమిషం అందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. మరి ముఖ్యంగా నేను అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, సియోను అనేటువంటి పిలువబడేటువంటి ఈ మందిరం యొక్క విశిష్టత తెలుసుకున్న మీరు ఇంతటి గొప్ప ప్రాముఖ్యమైనటువంటి పేరు ఈ ప్రార్థనా మందిరానికి పెట్టబట్టి, మేము దానిని చూసి మేము కూడా మా ప్రార్థనా మందిరం పేరు సియోను అని పెట్టుకున్నాం. మమ్మల్ని చూసి పాస్టర్ గారు పెట్టలా, అది పాస్టర్ గారు చూసి మేము పెట్టుకున్నాం. అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం అందరం కూడా తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. కృపగలిగిన మా దేవా,